మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు ఆరాధ్య దైవమైనటువంటి తరిగొండ నృసింహుడి బ్రహ్మోత్సవాలు ముగింపు ఘట్టాల యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? హారతి హారతి తరిగొండ ముత్యాల హారతి అంటారు. తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి పరమభక్తులో తరిగొండ వేంగమాంబ కూడా అంతటి పరమభక్తురాలు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రని ఆవిడ పద్యకావ్యం కింద రాశారు. అద్భుతంగా ఈరోజు కూడా వాటిని చదువుకుంటూ ఉంటారు. అంతటి విశిష్టురాలు కనుకనే ఈనాటికి కూడా తిరుమలలో నిత్యము అన్నదానం జరిగేటువంటి ఆ భవనానికి తరిగొండ వెంగమాంబ భవనము అని పెట్టారు. మాతృశ్రీ అని తరిగొండ వెంగమాంబని అంటారు. అంటే ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లిగారికి ఎంతటి విశిష్టతని ఇచ్చారో ఆ రకమైనటువంటి స్థానాన్ని తరిగొండ వెంగమాంబకి భక్తులు ఇచ్చారు. అంతటి విశిష్టత తరిగొండ వెంగమాంబ గారికి ఉంది. ఎందుకనంటే ఆవిడ జీవించి ఉన్నటువంటి కాలంలోనే హారతి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేవారట. మిగతా హారతులు వేరు, ఈవిడ ఇచ్చేటువంటి హారతి వేరు. ఈవిడ ఇచ్చేటువంటి హారతినే ముత్యాల హారతి అంటారు. ముత్యాల హారతి అంటే ఒక పళ్ళెంలో ముత్యాలు పోసి ఆ ముత్యాల మధ్యగా కర్పూరం వెలిగించి స్వామివారికి హారతినివ్వటం, దీనిని ముత్యాల హారతి అంటారు. ఒకానొక పరిస్థితిలో వెంగమాంబ వారిని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి రానివ్వకపోతే ఆవిడ తన ఇంటి దగ్గర నుంచే ముత్యాల హారతి ఇస్తే అది స్వామివారి దగ్గర ఇచ్చినట్లుగా అనిపించిందట. అందుకనే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఆ ఆచారం నడుస్తోంది. స్వామివారి ఏకాంత సేవలో ఇక రాత్రిపూట స్వామివారు పడుకునేటువంటి సమయంలో ఈ వెంగమాంబ యొక్క ముత్యాల హారతినే ఇచ్చి పాటలు పాడుతూ ఆయన్ని పడుకోబెడతారు. ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందువల్ల తరిగొండ వెంగమాంబ వారికి సంబంధించినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకి అంతటి విలువ ఉంది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అన్నా వెంకటేశ్వర స్వామి వారి అన్నా ఒకరే కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఈ ముగింపు సందర్భంలో తరిగొండ వెంగమాంబ వారిని సంస్మరిస్తూ, ఎందుకంటే మనం మొట్టమొదటే మనవి చేసినట్లుగా భక్తుణ్ణి తలుచుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అందువల్ల తరిగొండ వెంగమాంబ సంస్మరణ చేసి స్వామివారి యొక్క ఆ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు గనక ఆచరిస్తే లేకపోతే చూస్తే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఆశీస్సులు మనందరికీ చేరుగాక.